ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ వీడియోలో క్రైస్తవ్యం మీద బురద జల్లిన ఒక మతిలేని ఇంటర్వ్యూ పార్ట్ 2 గురించి మాట్లాడదాం. పార్ట్ 1 ఆల్రెడీ చేసాం. అందులో ఎన్నో జ్ఞానపరమైన సమాధానాలు, ఈ బురద జల్లే పందులకు కౌంటర్ ఇచ్చాం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కానీ పిన్నెడ్ కామెంట్ లో కానీ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. ఇప్పుడు పార్ట్ 2 వీడియో లాస్ట్ పార్ట్ 1 వీడియో నుండి కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఏమన్నారో వినండి. ఈ క్రిస్టియానిటీకి వచ్చేసిన తర్వాత వచ్చింది. యేసయ్య కూడా చెప్పింది అదే పదమే. సో లిటరల్లీ నరకంలో చనిపోయిన తర్వాత నరకంలో వేస్తామని చెప్పేసి కాదు అది అలాగా. అన్న క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చిన చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా అన్నారు ఒక మాట, యేసు ప్రభు అనే ఒక క్యారెక్టర్ ని సృష్టించారు, దానికే అద్భుతమైన శక్తులను ఆపాదించారు అని అంటున్నారు. నిజమేనా ఇది? యా, నిజమే. ఎందుకంటే అద్భుతాలు చేసినాడు అంటే అద్భుతాలు చేసినంత మాత్రాన దేవుడు అయిపోడు. నా ఉద్దేశంలో కాదు, బైబిల్ ప్రకారంగా కూడా చూసుకుంటే యేసయ్య కంటే అద్భుతాలు చేసిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు, చాలా పెద్ద అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ యేసయ్యని దేవునిగా చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ ఎప్పుడైతే స్టార్టింగ్ లో నాకు తెలిసి జీసస్ కూడా తెలిసి ఉండదేమో నేను దేవుడు అవుతానని చెప్పేసి, నాస్టిక్ గాస్పల్స్ అని అంటారు, నాస్టిజం అంటారు, జ్ఞానం. వాళ్ళు ఏంటంటే యేసయ్యని ఒక విజ్డమ్, జ్ఞానోదయం చేసే వ్యక్తి లాగా, మంచి టీచర్ లాగానే చూసేవారు, కానీ దేవుని లాగా చూసేవారు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు దేవునిగా క్రియేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, దానికి మనం హిస్టరీకి వెళ్తే గ్రెకో రోమన్ కల్చర్ లో వాళ్ళకి చాలా ఏమంటారు థియరీస్ ఉంటాయి అన్నమాట. ఎలా అంటే, దేవుడు మనిషి రూపంలో రావచ్చు, లేదా మనిషిగా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు అవ్వచ్చు. ఇలాంటి కొన్ని థియరీస్ ఉన్నాయి. సో దానిల వల్ల చేసుకున్నదే యేసయ్యని, ఆ థియరీస్ వల్ల వచ్చిందే యేసయ్యని అలా క్రియేట్ చేశారు. ఎస్ అన్న, బైబిల్ అవ్వచ్చు, జోడీస్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా యెహోవా కంటే కూడా ఇంకొక సుప్రీం గాడ్ ఉన్నారనే కాన్సెప్ట్ ఉంది. నిజమేనా ఇది? ఎస్ ఉంది, కానీ దాని గురించి నేను తర్వాత డీప్ గా మాట్లాడతాను. ఉంది. ఎస్, ఎల్ అని అంటారు. యెహోవా అంటే ఇప్పుడు వీళ్ళందరూ నమ్మే యెహోవా కంటే కూడా సుప్రీం గాడ్ ఉంది. ఎస్ అన్న, ఒక్క దేవుడే ఉన్నారా? దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు ఉన్నారు. దేవుళ్ళే ఉన్నారు. వాటి గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందా? ఎస్ ఉంది, 100% ఉంది. స్వర్గం నరకం గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. మొదటగా యేసుప్రభు ఒక కల్పిత పాత్ర అని, తర్వాత దేవుడిగా తయారు చేశారంటున్నాడు ఈ అంకుల్. ఇది చరిత్రపరంగా కూడా బైబిల్ పరంగా కూడా నిలబడలేని వాదన. యేసుప్రభు వారు ఒక కల్పిత పాత్ర అయితే, ఆయన గురించి మొదటి శతాబ్దంలోనే ఎందుకు వేలాది మంది ప్రాణాలు ఇచ్చారు? ఒక కల్పిత కథ కోసం శిష్యులు హింసలు పడి జైలుకు వెళ్ళి మరణం వరకు ఎందుకు వెళ్తారు? యేసు ప్రభు గురించి కేవలం బైబిల్ మాత్రమే కాదు, క్రైస్తవేతర చరిత్రకారులు కూడా ప్రస్తావించారు. రోమన్ చరిత్రకారుడు టాసిటస్, యోధా చరిత్రకారుడు జోసెఫస్ వంటి వారు యేసు నిజంగా జీవించిన వ్యక్తి అని రాశారు. అంటే అసలు యేసు లేరు అనే వాదన చరిత్రకే వ్యతిరేకం. అలాగే తర్వాత దేవుడిగా చేశారు అనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడే ఆయనను ప్రభు అని పిలిచారు. మార్కు 2:5-12 వచనాలు చూస్తే ఆయన పాపములను క్షమించాడు. యోహాను 10:30 చూస్తే నేను మరియు తండ్రి ఒక్కరమే అన్నాడు. యోహాను 8:58 చూస్తే అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అన్నాడు. ఇవి సాధారణ ప్రవక్త చెప్పే మాటలు కావు. యోహాను 5:18 చూస్తే యూదులు కూడా ఈ మాటలకే ఆయనను దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడని నిందించారు. అంటే యేసును దేవుడిగా చూడడం శతాబ్దాల తర్వాత వచ్చిన ఆలోచన కాదు, అది మొదటి శిష్యుల నుంచే ఉంది. యోహాను 20:28 చూస్తే తోమా యేసును చూసి నా ప్రభువా నా దేవా అన్నాడు. ఫిలిప్పీయులు 2:6 చూస్తే అపోస్తులుడైన పౌలు కూడా ఆయన దేవుని స్వరూపుడై ఉన్నాడు అని రాశాడు. కాబట్టి అంకుల్, నువ్వు సొంతంగా ప్రిపేర్ చేసిన చరిత్రను, ఆకర్షణగా అల్లుతున్న సొల్లు స్టోరీని అందరూ నమ్మేస్తారు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసావు అంకుల్. కానీ నీ బెగ్గర్ బ్రతుకుకి బ్రేకులు వేసి నీ పూర్తి క్యారెక్టర్ని, అలాగే నీ బెగ్గింగ్ మాస్క్ ని ఖచ్చితంగా విప్పి చూపిస్తాను. ఇంకేమన్నాడు? అద్భుతాలు చేసినంత మాత్రాన దేవుడు కాదు, యేసు కంటే గొప్ప అద్భుతాలు చేసిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంటున్నాడు ఈ బెగ్గర్ అంకుల్. అంకుల్, ఒక మాట చెప్తే నమ్మేలా ఉండాలి, మన మీద ఉమ్మేలా ఉండకూడదు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు ప్రభువు దేవుడు అని చెప్పడానికి కారణం కేవలం అద్భుతాలు కాదంకుల్, ఆయన చేసిన అద్భుతాల స్వభావం, ఆయన చెప్పిన అధికార మాటలు, ఆయన జీవించిన పాపరహిత జీవితం, మరణం తర్వాత పునరుద్ధానం,
ఇవన్నీ కలిపితే ఆయన ప్రత్యేకత. బైబిల్లో ప్రవక్తలు అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళు దేవుని నామములు చేశారు అంకుల్. కానీ యేసు ప్రభువారు మాత్రం నేనే చెబుతున్నాను అనే అధికారంతో చేశాడు అంకుల్. మార్కు 4:39 చూస్తే తుఫానుకు ఆజ్ఞ ఇచ్చాడు. యోహాను 11:43-44 వచనాలు చూస్తే చనిపోయిన లాజరును లేపాడు. లూకా 5:20-24 వచనాలు చూస్తే పాపాలను క్షమించాడు. పాపాలను క్షమించే అధికారం కేవలం దేవునికే చెందుతుంది అంకుల్. నువ్వు చెప్పే ఆ గొప్పవాళ్ళు ఇంతకంటే ఏ అద్భుతాలు చేశారో నీకు తప్ప ఎవరికి తెలీదు. మరి వాళ్ళు నీకేమైనా రహస్య సోదరులేమో నీకే తెలియాలి. మరొక ముఖ్యమైన విషయం, జీసస్ చేసిన అద్భుతాలు కేవలం శక్తి ప్రదర్శనలు కాదు, అవి ఆయన ఎవరో ఎంత శక్తిమంతుడు చూపించే సూచనలు. యోహాను 9వ అధ్యాయంలో గుడ్డివారికి చూపు ఇవ్వడం, మత్తయి 8:2-3 వచనాలలో కుష్ఠరోగులను స్వస్థపరచడం, మరణంపై అధికారాన్ని చూపించడం, ఇవన్నీ ఆయన సృష్టికర్త అధికారం కలవాడని చూపించాయి. అలాగే ఆయన శిష్యులు కూడా ఆయన నామంలోనే ఆశ్చర్యక్రియలు చేశారు. మరి నువ్వు చెప్పిన గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అంకుల్? అలాగే బైబిల్ ప్రకారం 1 పేతురు 2:22లో యేసు పాపరహితుడని ఉంది. 1 కొరింథీ 15:3-8 వచనాలలో మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఉంది. ఇదే క్రైస్తవ విశ్వాసానికి మూల కేంద్రం. అందుకే అద్భుతాలు చేశాడు, అందరిలాగానే చేశాడు కాబట్టి దేవుడు కాదు అంకుల్. విషయాన్ని చక్కగా తప్పుదోవ పట్టిస్తున్నావు. ఇంకేమన్నాడు, యేసుకి కూడా తన దేవుడు అవుతాడని తెలియకపోయి ఉండొచ్చు అంటున్నాడు అంకుల్. అది అసలు నోరా డ్రైనేజ్ అంకుల్. ఈ అంకుల్ కొంతమంది ఆల్రెడీ ఉన్న ముదురు బెగ్గర్స్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్లున్నాడు. ఆ మతిలేని మనోహర్ దాస్, కాట్రాజ్ కరుణాకర్, అలాగే లల్లిపిత్ అంకుల్, బొక్కల డాక్టర్, ఇంకా చాలా ఉందిలేండి ఈ బెగ్గర్ మాఫియా. బైబిల్ మీద కొద్దిగా కూడా పట్టులేని వీళ్లే ఇంత అడుక్కుంటే నేను 10-12 సంవత్సరాలు బైబిల్ని స్టడీ చేసి ఇంకెంత అడుక్కోవాలి అని స్టార్ట్ చేశాడు ఈ అంకుల్. ఇంకా వద్దులేండి, మనం టాపిక్ బయటకు వెళ్ళిపోతున్నాం. యేసు కూడా తాను దేవుడు అతనని తెలియకపోయి ఉండొచ్చు అన్నాడు కదా ఈ అంకుల్. ఇది పూర్తిగా ఆధారం లేని అంకుల్ గారి ఊహ మాత్రమే. యేసు ప్రభు వారు తన గురించి స్పష్టంగా ఎన్నో విషయాలు చెప్పారు. నేనే మార్గము, సత్యము, జీవము. యోహాను 14:6. నన్ను చూచిన వాటి తండ్రిని చూశాను. యోహాను 14:9. అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను. యోహాను 8:58. నాకు పరలోకమందును భూమి మీదను సమస్త అధికారము ఇవ్వబడెను. మత్తయి 28:18. ఇవన్నీ ఒక సాధారణ బోధకుడు చెప్పే మాటలు కావు. ఆయన తన మరణం, పునరుద్ధానం గురించి ముందుగానే చెప్పాడు. మార్కు 8:31లో ఉంది. మత్తయి 14:33లో శిష్యులు కూడా ఆయనను ఆరాధించారు, కానీ ఆయన వారిని ఆపలేదు. బైబిల్లో దేవదూతలు, ప్రవక్తలు ఎవరైనా తమను ఆరాధిస్తే వెంటనే ఆపేవారు. ప్రకటన 22:8-9 వచనాల్లో ఉంది. కానీ యేసు ప్రభువారు ఆరాధనను స్వీకరించాడు, ఎందుకంటే ఆయన తన అసలు స్వరూపం తెలిసినవాడు కాబట్టి. ఇంకేమన్నాడు, నాస్టిక్ గ్రంథాల్లో యేసు జ్ఞానబోధకుడు మాత్రమే అంటున్నాడు. అన్బిలీవర్ అంకుల్, అసలు నీ జ్ఞానం ఏ పాటిదని నువ్వు బైబిల్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు? నాస్టిక్ భావాలు యేసు ప్రభు కాలం తర్వాత వచ్చినవి అంకుల్. అవి మొదటి శిష్యుల బోధ కాదంకుల్. 1వ శతాబ్దంలోని అపోస్తలులు అలాంటి తప్పుడు బోధనలు రిజెక్ట్ చేశారు అంకుల్. ఉదాహరణకు, ప్రతి ఆత్మను నమ్మకుడి, పరీక్షించుడి. 1 యోహాను 4:1-3 వచనాల్లో ఉంది. వేరొక సువార్త ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడగును. గలతీయులు 1:8లో ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు యేసును ప్రత్యక్షంగా చూసిన సాక్షుల ఆధారంగా రాయబడ్డాయి అంకుల్. లూకా 1:1-4 వచనాలు నువ్వు సరిగా చదివి ఏడిస్తే నీకు తెలిసేది. నువ్వు పూర్తిగా ఎక్కడ చదువుతావు? నీకు కావాల్సిందే తీసుకొని ఆ మాటలకి పనికిరాని మేకప్ యాడ్ చేస్తున్నావు. నాస్టిక్ గ్రంథాలు చాలా లేటుగా వచ్చాయి అంకుల్. అవి చారిత్రక ఆధారాల కంటే తత్వ ఆలోచనలకు, అంటే ఫిలాసఫికల్ ఐడియాస్ కు దగ్గరగా ఉంటాయి. యోహాను సువార్త మొదటి నుంచే యేసు దైవత్వాన్ని ప్రకటిస్తుంది. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడు. యోహాను 1:1. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. యోహాను 1:14. అంటే అసలైన మూల సాక్ష్యాన్ని వదిలేసి యేసు ప్రభు కాలం తర్వాత వచ్చిన తత్వ కథనాలను పట్టుకొని యేసు ప్రభు వారు తనకు తానే దేవుడు కాదు అనుకున్నాడు అనడం చాలా తప్పుడు కథనం అంకుల్. ఇంకేమన్నాడు, గ్రెకో రోమన్ సంస్కృతి ప్రభావంతో యేసుని దేవుడిగా చేశారన్నాడు. ఇది కూడా మ్యాటర్ లేని వాదనే, ఎందుకంటే మొదటి క్రైస్తవులు యూదులు. యూదా మతం ఒకే దేవుడిని విశ్వసిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6:4లో ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అనే యెహోవా అద్వితీయ యెహోవా అని ఉంది. అలాంటి యూదులు ఒక మనిషిని దేవుడిగా ప్రకటించడం చాలా పెద్ద విషయం. ఒకవేళ గ్రెకో రోమన్ ప్రభావమే కారణమైతే యూదులు యేసును వెంటనే తిరస్కరించాలి. కానీ యేసు ప్రభువారి శిష్యులంతా యూదులే కదా అంకుల్. వాళ్ళు తమ ప్రాణాల మీదకు తెచ్చుకొని మరీ యేసు ప్రభువును ప్రకటించారు. అలాగే క్రైస్తవ విశ్వాసం రోమన్ పురాణాలకు కాపీ అయితే యేసు ప్రభువారి శిలువ మరణం ఎందుకు అవమానకరంగా చూపబడింది? బైబిల్ ప్రకారం శిలువ శాపానికి గుర్తు. గలతీయులు 3:13లో ఉంది. రోమన్స్లో కూడా అది అత్యంత హీనమైన మరణం. ఎవరైనా కల్పిత దేవుణ్ణి సృష్టించాలనుకుంటే అలాంటి అవమానకరమైన మరణం ఉండదు కదా.
అంతేకాదు పౌలు రాసిన లేఖలు సువార్తల కంటే ముందే ఉన్నాయి. వాటిలోనే యేసు దైవత్వం ప్రకటించబడింది. కొలసీలు 1:15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపము అని ఉంది. కొలసీలు 2:9లో దేవత్వ పరిపూర్ణత అంతయు శరీర రూపముగా ఆయన యందు నివసించుచున్నదని ఉంది. అందువల్ల రోమన్ కల్చర్ వల్ల దేవుడిగా చేశారనే మాట చరిత్రపరంగా బైబిల్ పరంగా నిలబడని వాదన బెగ్గర్ అంకుల్. ఇంకేమన్నాడు, యెహోవా కంటే సుప్రీం దేవుడు ఉన్నాడు, ఎల్ ఎలియాన్ అనే వేరే దేవుడు ఉన్నాడన్నాడు. అసలు ఈ అంకుల్ బైబిల్ కంటే ఎక్కువ నాస్టిక్ బుక్స్ ఎక్కువ చదివినట్లున్నాడు. ఇవన్నీ అంకుల్కి బైబిల్ భాష నేపథ్యం తెలియక చెప్తున్న మాటలు. ఎల్ ఎలియాన్ అంటే అత్యున్నత దేవుడు అనే బిరుదు, యెహోవా అంటే దేవుని పేరు. ఇవి ఇద్దరు వేరువేరు దేవుళ్ళు కాదు. ఎల్ ఎలియోన్ అంటే సుప్రీం గాడు కాదు అంకుల్. ఆదికాండము 14:18-22 వచనాల్లో మెల్కిసెదెకు ఎల్ ఎలియోన్ అనే పదం ఉపయోగించాడు. అదే సందర్భంలో అబ్రహాము అదే దేవుడిని యెహోవా అని పిలిచాడు. ఎల్ ఎలియోన్ అనే పదం హీబ్రూ భాషలోనిది. మనకు తెలుగులో దాన్ని అర్థం అవడం కోసం సర్వోన్నతుడైన దేవుడు అని రాశారు. అంటే బైబిల్ స్వయంగా ఈ రెండు ఒకే దేవునికి సంబంధించిన పదాలని చూపిస్తుంది. కీర్తనలు 7:17లో అత్యున్నతుడైన యెహోవా అని ఉంది. అంటే ఎల్ ఎలియోన్ అనే బిరుదు యెహోవాకే వర్తిస్తుంది. యెషయా 44:6లో దేవుడు ఇలా అంటాడు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అని. యెషయా 45:5లో కూడా నేనే యెహోవాను, మరి ఎవడును లేడు అని ఉంది. ఇంత స్పష్టంగా దేవుడు ఒక్కరే అని బైబిల్ చెబుతుంటే యెహోవా కంటే కూడా సుప్రీం గాడు ఉన్నాడంటున్నాడు ఈ అంకుల్. వాక్యాలను విడదీసి తప్పుగా చెప్తున్నాడు. ఆ అర్ధమెదటి యాంకర్కి బైబిల్లో ఏబిసిడి కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి ఈ బెగ్గర్ అంకుల్ నేనే సర్వలోక జ్ఞాని అని సర్పం యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకేమన్నాడు, ఒక్కడే దేవుడు కాదు దేవుళ్ళు ఉన్నారు అన్నాడు. అసలు ఈ బెగ్గర్ అన్బిలీవర్ అనే వ్యక్తి బైబిల్ని చదివాడా లేక బైబిల్ అనుకుని ఇంకేదైనా బుక్ చదివాడా? బైబిల్లో దేవుళ్ళు అనే పదం వచ్చిన ప్రతిసారి నిజమైన సృష్టికర్తల గురించి కాదు అంకుల్. అది విగ్రహాలకు, తప్పుడు ఆరాధ్యులకు లేదా అధికార స్థానాల్లో ఉన్నవారికి ఉపయోగించబడింది. ఉదాహరణకు కీర్తనలు 82లో దేవుళ్ళు అనే పదం న్యాయాధికారుల గురించి ఉపయోగించబడింది. యోహాను 10:34లో యేసు కూడా అదే భావాన్ని ఉదాహరించాడు. అక్కడ అసలు భావం వారు దేవుళ్ళు అన్నది కాదు, వారికి అప్పగించబడిన అధికార స్థానం గురించి. 1 కొరింథీయులు 8:5-6 వచనాల్లో పౌలు ఇలా చెబుతున్నాడు, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నా మనకు మాత్రం ఒక్కడే దేవుడు అని. అంటే ప్రజలు అనేక దేవతలను నమ్మిన నిజమైన దేవుడు ఒక్కడే అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ద్వితీయోపదేశ కాండము 4:35లో యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని ఉంది. యెషయా 43:10లో నాకంటే ముందు ఏ దేవుడును కలగలేదు, నా తర్వాత ఎవడును ఉండడు. అంటే బైబిల్ మొత్తం సందేశం ఒకటే, సృష్టికర్త, పరమాధికారి, నిత్య దేవుడు ఒక్కడే. మిగతావన్నీ మనుషులు సృష్టించుకున్న ఆరాధనలు. మనుషులు విగ్రహాలను, దేవతలను సృష్టించుకుంటే వాళ్ళు దేవుళ్ళు అయిపోరు కదా అంకుల్. కొంచెం బుర్ర పెట్టి బైబిల్ చదువు. ఇంకేమన్నాడు, నరకం గురించి యేసు అసలు చెప్పలేదంటున్నాడు ఈ బెగ్గర్ అంకుల్. ఇవన్నీ వింటుంటే నీ బుర్రలో బైబిల్ జ్ఞానం ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇవన్నీ బైబిల్ సరిగా చదవకుండా చేస్తున్న వాదనలు. నరకం, తీర్పు, నిత్య శిక్ష గురించి అత్యంత స్పష్టంగా మాట్లాడిన వారిలో యేసు ప్రభువారే ముఖ్యమైన వాడు. మత్తాయి 10:28లో యేసు ప్రభువారు ఇలా అన్నారు, శరీరమును చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకుడి, ఆత్మను శరీరమును నరకమందు నశింపజేయగల వానికి భయపడుడి అని. మార్కు 9:43-48 వచనాలలో నరకాన్ని గురించి తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు. మత్తాయి 25:46లో వీరు నిత్య శిక్షలోనికి, నీతిమంతులు నిత్య జీవంలోకి వెళ్ళుదురు అన్నాడు. లూకా 16వ అధ్యాయంలో కూడా ధనవంతుడు మరియు లాజరు ఉదాహరణ ద్వారా మరణాంతర స్థితి గురించి వివరించాడు. యోహాను 3:16-18 వచనాలలో కూడా రక్షణ మరియు తీర్పు రెండింటిని చెప్పాడు. అంటే యేసు ప్రభు ప్రేమను మాత్రమే కాదు, పాప ఫలితాన్ని కూడా హెచ్చరించాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ ప్రమాదం తర్వాత కాదు, ప్రమాదాన్ని ముందే చెబుతుంది. కాబట్టి నరకం అనేది తర్వాత కల్పించారు అనడం బైబిల్ బోధకు పూర్తిగా విరుద్ధం. ఈ బెగ్గర్ అంకుల్ సొంత మాటలు ఇవన్నీ. అసలు నరకం, పరలోకం లేవు అంటున్నావు కాబట్టి నువ్వు చచ్చిపో అంకుల్, అప్పుడే తెలుస్తుంది అవి ఉన్నాయో లేవో. ఎందుకంటే మాకు ఎవరికి ఈ విషయం మీద డౌట్ లేదు, నీకుంది కాబట్టి ఒకసారి చచ్చిపోతే నీకు తెలుస్తుంది, నీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఈ అంకుల్ మాత్రమే కాదు, నరకం, పరలోకం లేనే లేవు అనే నాస్తికులకు కూడా నేను ఇదే చెప్తున్నా. మీ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఒకసారి చచ్చిపోతే మీకు తెలుస్తుంది. కాబట్టి అజ్ఞానపు మాటలు మాట్లాడకుండా జ్ఞానంతో దేవుణ్ణి వెతకండి. సో ఈ పార్ట్ 2 ఇంతేనండి. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. పార్ట్ 3లో కంటిన్యూ చేద్దాం. ఈ పార్ట్ 2 కూడా మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఎన్నో జ్ఞానపరమైన సమాధానాలు దేవుని కృప వల్ల ఇచ్చామని అనుకుంటున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్ మరియు లైక్ చేయడం వల్ల ఈ సత్యం లక్షల మందికి చేరుతుంది. అలాగే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.